హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో లేటెస్ట్ వెదర్ అప్డేట్ అయితే రావటం జరిగింది. సో ఫ్రెండ్స్, ఆ వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. రెహమాల్ తుఫాను కారణంగా వివిధ ప్రాంతాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వాతావరణ వినాశనం కొనసాగుతుంది. వేడి కారణంగా హర్యానాలో పాఠశాలలు మూసివేయబడాయి. అలాగే రాజస్థాన్లో కూడా వేడి చాలా ఎక్కువగా ఉంది. ఇక దీని ప్రభావం అనేది తక్కువగా, అంటే హ్యూమిడిటీ ప్రభావం తక్కువగా ఉంది. వేడి కారణంగా జూన్ 30 వరకు పాఠశాలలకు అలాగే పిల్లలకు హాలిడేస్ ఇవ్వాలని హర్యానా ప్రభుత్వం 4 రోజుల ముందుగానే ఉత్తర్వులు జారీ చేసింది. రేమాల్ తుఫాను కారణంగా బెంగాల్లో 6 మరణాలు, బంగ్లాదేశ్లో 10, బెంగాల్లోని దక్షిణ తీర ప్రాంతాల్లో 29,000 ఇళ్లు దెబ్బతిన్నాయి. 15 లక్షల మందికి విద్యుత్తు లేదు. మిజోరంలో తుఫాను కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఐజ్వాల్లోని ఓ రాయి క్వారీ మంగళవారం ఉదయం 6 గంటలకు కుప్పకూలింది. రేమాల్ తుఫాను బీహార్లో కూడా దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. 9 జిల్లాల్లో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ చీఫ్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. ఓకే ఫ్రెండ్స్, సో ఇవి లేటెస్ట్ వెదర్ అప్డేట్స్. ఇక ఇటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.